చీఫ్ గెస్ట్గా రాలేదు, ఒక మంచి ఫ్రెండ్ ఆఫ్ మహేష్ అండ్ విద్యాసాగర్గా వచ్చాను నేను. యాక్చువల్లీ టూ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ మహేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హిస్ జర్నీ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ నగరానికి ఏమైందిలో మనోడు ఇట్ వాజ్ జూనియర్ లెక్చరర్ కదా, అదే ల్యాబ్ అసిస్టెంట్గా ఆ సీన్ నుంచి ఇవాళ ఈ పోస్టర్లో ఇట్లా రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. హీస్ అన్ ఇన్స్పిరేషన్స్ టు సో మెనీ యంగ్ యాక్టర్స్. అట్లానే రీసెంట్గా సో వీళ్ళంతా నేను శివరపల్లిలో ఆల్రెడీ వర్క్ చేశాను, సో వీళ్ళంతా వర్క్ నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంతమంది యాక్టర్స్ కూడా అక్కడ ఉన్నారు. సో అందరూ బ్రిలియంట్ యాక్టర్స్ అనమాట. విద్యాసాగర్ కూడా ఒక మంచి సీన్ వైరల్ అయింది మొన్న, అందులో విద్యాసాగర్ ఉన్నాడు. సో ఎనీవేస్ సో వేరే యాక్టర్స్ కూడా సెకండ్ ఎపిసోడ్లో ఓకే నెవర్ మైండ్, సారీ అదే తన పేరు మర్చిపోయాను. బట్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు బేసికలీ ఏమైందంటే రూటెడ్ డ్రామాస్కి మంచి డిమాండ్ ఉంది అండ్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఆర్గానిక్గా వస్తున్నాయి రూటెడ్ డ్రామాస్. అవన్నీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ అండ్ అప్రిషియేట్ అండ్ హెన్స్ అంటే నా విషయంలోనే నేను చూసుకుంటే సినిమా బండి కానీ శివరపల్లి కానీ ఇవన్నీ రూటెడ్ విలేజ్ డ్రామాస్, అవన్నీ అథెంటిక్గా తీస్తే దాన్ని దే ఆర్ అన్స్టాపబుల్. సో నాకు ఆ లక్షణాలన్నీ బద్మాష్లో కనిపిస్తున్నాయి. అండ్ టైటిల్తో సహా అంటే చాలా కలోక్యల్గా ఏమ్రా బద్మాష్ అని ఇంట్లో వాడుతూ ఉంటాం, సో అదే దింపేశారు. అండ్ వీళ్ళిద్దరు హీరోలు మంచి కటింగ్లు కూడా చేస్తున్నారు విత్ ఆల్ దేర్ యాక్టింగ్. అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఎస్పెషలీ శంకర్ చేగురి. అంటే ఇంత అథెంటిక్గా వితౌట్ ఎనీ నేను వినేది ఏంటంటే టీజర్ ఎనీవే వాజ్ వెరీ వెరీ ఫనీ, చాలా ఆర్గానిక్గా ఉంది. దాంతోపాటు ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేకుండా, అంటే బ్యాడ్ లాంగ్వేజ్ వాడి కొంచెం ఈజీగా గ్రాప్ చేయొచ్చు ఐబాల్స్ని, అలా కాకుండా ప్యూర్ కామెడీతో ఆర్గానిక్గా. అండ్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ లేకుండా మంచిగా చిన్న చిన్న పొట్టలు వేసుకొని మంచిగా ఆర్గానిక్గా అందరు రిలేట్ అయ్యేటట్టు ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ విల్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈవెన్ కవిత, దీక్ష అండ్ వినీత్ గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. మీ లైఫ్లో బద్మాష్ ఎవరు? బద్మాష్ ఫ్రెండ్? నా లైఫ్లో ఇద్దరు బద్మాష్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎందుకంటే వాళ్ళు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు. ఒకడు కెనడాలో ఉన్నాడు, ఒకడు యూఎస్లో ఉన్నాడు. సో నేనే ఇక్కడ ఇలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రచ్చ రవి గారిని మాట్లాడవలసి. హీరో గెస్ట్ పదాలు వాడుతున్నారు కదా, ఇది హీరో సబ్జెక్ట్ కాదు. మన ఊళ్ళే వాడు తాగి తిని ఏ పని పాట లేకుండా తిరిగేటోళ్ళు బద్మాషులు ఎట్లుంటారో అట్నే ఉండాలని ఏరుకున్నట్టున్నారు ఈ ఇద్దరిని ఏరుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరికి సూట్ అయింది. వాళ్ళు హీరోలు కాదు, ఊళ్ళే ఎందుకు పనికి రాకుండా చూస్తుంటాం కదా, వాళ్ళ కథ తీసిండు శంకర్ అన్న. అంతేనన్నా డైరెక్టర్ గారు? 100%. కొన్ని కథలకు హీరోలు కావాలి, కొన్ని కథలకు కథ కావాలి, కొన్ని కథలకు ఎవరి తరఫున తీస్తున్నాం వాళ్ళ తరఫున కావాలి. కాబట్టి నాకు అర్థమైంది ఈ బద్మాషులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు ఊర్లో. ఆయన ఎక్కడో రియాలిటీగా చూసినటువంటి స్టోరీని తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ అన్న మీ ప్రయత్నానికి ఇక్కడ ఒక చిన్న అంటే పొద్దున్నే ఫోన్ చేసి కంపల్సరీ రావాలి రవణ అంటే వస్తా, ఎందుకంటే పోస్టర్ మీద ఫోటో పడితే చాలనుకున్నాం, కానీ పోస్టర్ నిండా ఒక 2 కట్అవుట్లు కనపడుతున్నాయి. వాళ్ళిద్దరు కూడా నా దగ్గర అవకాశాల కోసం తిరిగినప్పుడు మహేష్ కావచ్చు, నాతో ట్రావెల్లో బలగం చేసినప్పుడు సాగర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడో అవకాశం కోసం తిరుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పోస్టర్ మీద కనపడుతున్నట్టే ఖచ్చితంగా వస్తా. ఆ శంకర్ గారికి మీ అలాగే ఆ ప్రొడ్యూసర్కి అలాగే మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వస్తా. ఎందుకంటే ఇలాంటి సినిమాను ప్రోత్సహించడానికి మీరు అందరూ ఈవెంట్ పెట్టినప్పుడు ఎక్కడో ఒక మాట సాయం చేయకపోతే ఎవడి కెరీర్ బిల్డ్ అవ్వదు. అవకాశం కావచ్చు, మాట సాయం కావచ్చు, మనమే నాకొకటి ఇస్తే ఈరోజు నాకొకరు చేస్తే ఈరోజు ఈ డాష్ మీద ఉన్నా, అలాగే మనం కూడా సహాయం చేసి మాట సాయం కావచ్చు, ప్రజెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఇస్తాను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఎప్పుడో ఒకసారి మనం మాట సాయం చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకు పేరు నిలబెట్టుకొని వాళ్ళని గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు చేయాల్సింది ఈ బద్మాషులకు మనందరి తరఫున మీడియా మిత్రుల తరఫున సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలని కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ శంకర్ గారు వీళ్ళిద్దరిని పెట్టి. అలాగే మయూర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. సినిమా బండి చూసినప్పుడు, ఆ తర్వాత కీడాకోల చూసినప్పుడు, మొన్న మన శివారపల్లి చూసినప్పుడు పల్లె సన్నీ గారు చూపెట్టాడు. ఇలా
కొత్త జనరేషన్లో మేమందరం కూడా అవకాశాల కోసం తిరుగుతుంటే ఈ కథలో మీరే సూట్ అవుతారని, మీకు కటౌట్ అవసరం లేదని ఇస్తున్న దర్శకులందరికీ ఈ డాష్ మీదుగా వాళ్ళందరి తరఫున నా తరఫున చేస్తున్న సలాం. థ్యాంక్ యూ సార్. ప్రతి పాత్రల్లో మీలాంటి మీ పర్సనాలిటీ కావాలని ఏరుకుంటున్నారు, అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాకు ఎప్పుడు గొప్పది. ఇండస్ట్రీని నమ్ముకున్నవాడు ఓడిపోయినోడు లేడు, ఇండస్ట్రీని లైట్ తీసుకున్నవాడు గెలిచినోడు లేడు. ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశం ఇస్తుంది, అద్భుతమైన భవిష్యత్తు ఇస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనందరం నిరూపించుకుంటే చాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ, జాతిరత్నాలు కవిత, వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా తర్వాత ఇలాగే కట్అవుట్లు మెయింటైన్ చేసే భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మా డైరెక్టర్ శంకర్ గారికి, అతిథులుగా వచ్చిన రాఘవ గారికి, అలాగే రచరవి గారికి, ఇక్కడ వచ్చిన యాంకర్స్, తర్వాత యూట్యూబ్ జర్నలిస్టులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ మూవీ అంటే ఆపర్చునిటీ ఎలా వస్తుందో అనేది ఎవరికి తెలియదండి. అసలు మూవీ ఫీల్డ్తో నాకు సంబంధమే లేదు. కానీ ఎందుకో అంటే మా డైరెక్టర్ శంకర్ గారు ఒక ఆడిషన్ పెట్టారు. సరే ఏదో గ్రూప్లో వచ్చింది కదా అనేసి వెళ్ళాను. నాకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నా నేను. సరే అనేసి వెళ్ళాను. శంకర్ గారు కొన్ని డైలాగ్స్ ఇచ్చారు, ఏదో చేశాను అనుకున్నాను, హోప్ లేదు. కానీ మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత టీం నుంచి కాల్ వచ్చింది, మీరు ఒకసారి రండి, ఇట్లా వర్క్షాప్ ఉంటుంది అని. శంకర్ గారు ఎంత డెడికేటెడ్ అంటే, తనకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కాదు, కొత్త ఆర్టిస్టులు కాదు, ఆయన ఏం కావాలనుకున్నారో ఆ అవుట్పుట్ మాత్రం తప్పకుండా ఆయన తీసుకుంటారు. సో ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకుంటే బద్మాషులు, ఈ పోస్టర్ మీద బద్మాషులు అని ఎంతమంది కనిపిస్తున్నారో అందరూ బద్మాషులేనండి. పక్కా బద్మాష్ ఫ్యామిలీ టీం ఇది. ఎందుకంటే అదే మైండ్ సెట్, అదే ఎంటర్టైన్మెంట్, అదే ఎనర్జీ అందరిలోనూ ఉంటుంది. లైక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి తర్వాత టెక్నీషియన్స్ వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా హోప్తో, ఎందుకంటే ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకొస్తుందని చాలామంది కలలు కన్నారు. అందులో నేను ఒకదాన్ని. ఇది అందరికీ, ఈ బద్మాషులు మూవీ అందరికీ మంచి పేరు తీసుకురావాలి, అదేవిధంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కవిత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే నా వల్ల అవ్వదు. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారండి మా డైరెక్టర్ గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక విషయాన్ని సమాజం దగ్గరికి, ఒక మంచి విషయమైనా చెడు విషయమైనా సమాజంలో అవగాహన కల్పించాలన్నా, ఆ విషయాన్ని సమాజానికి చేరవేయాలన్నా మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. ఇది చాలా మంచి సినిమా అండి. చిన్న సినిమా అయి ఉండొచ్చు కానీ చాలా మంచి ఎలిమెంట్స్ చేశారు మా డైరెక్టర్ గారు. సో మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఈ సినిమాని మాకు జనాల దగ్గరికి తీసుకెళ్ళి మంచి ప్రమోషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అంటే చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడిని, బట్ ఇప్పుడు ఈరోజు పోస్టర్లో ఉన్నాను అంటే అది శంకర్ గారి వల్లే అయ్యిందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు కొంతమందికి బేసిక్ ఏంటంటే ఆడిషన్ వెళ్తే వస్తుందా లే అని కొంచెం ఉంటుంది కదండి. నేను ఆడిషన్ ఇచ్చి నేను ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. అంటే నాకు అతను ఎవరు తెలియదు. సో నన్ను నేను నమ్ముకొని నేను వెళ్ళాను. సో నేను చిన్న మూవీస్లో అంటే కొన్ని మంచి మూవీస్ చేశానండి. బలగం చేశాను, శివరపల్లి ప్రైమ్లో ఉందండి. సో అలాంటి రామన్న యూత్ ఉన్నాను, అలాంటి మూవీలో చేశాను. సో అండ్ ఇక్కడ విచ్చేసిన మన రాఘమయూర్ అన్న, థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చినందుకు. రచ్చరావు అన్న, థ్యాంక్ యూ అన్న, ఒక్క ఫోన్ చేస్తే సో నీకోసం వస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. సో నిన్న ఫోన్ చేసినా కూడా కొంచెం ముంబైలో ఉండి బిజీలో ఉండి కూడా సో నా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మన అభయ్ నవనన్న కూడా రావాలి, కొంచెం ట్రాఫిక్లో కొంచెం ఇరుక్కున్నట్టున్నారు. సో ఆన్ ది వేలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ. సో చూడండి, సినిమా మాట్లాడుతుందండి. ఫస్ట్ అంటే మేము మాట్లాడడం కన్నా సినిమా మాట్లాడుతుందని మేము నమ్ముతున్నాము ఫస్ట్ థింగ్. ఎందుకంటే
కామెడీ అంటే బేసిక్ ఏమైపోయిందంటే ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ ఏమవుతుందంటే సో కొంచెం వల్గారిటీగానో ఎక్కడో చోట కొంచెం మాట్లాడితేనే అది చిన్న ఫేమస్ అవుతుంది. సో ఇక్కడ చిన్న వల్గారిటీ ఒక వర్డ్ కూడా ఉండదండి. ఎవరి మీద ఒక సెటరికల్గా అంటే ఒక ఉండకుండా కామెడీ అంటే హెల్తీ కామెడీ అండి, హెల్తీ కామెడీ చూపించాము. ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరు చూసే చిత్రం అండి. ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేసి మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా డిఓపి వినీత్ అన్న, మ్యూజిక్ మన తేజ గారు, ఎడిటర్ మన రక్షిత్ అన్న అండ్ మహేష్, నిజంగా చాలా మాకు అంటే ఇద్దరం పోటాపోటీగా చేసామండి. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ ఒక రియాక్టర్, సో ఎంత యాక్టింగ్ చేస్తే మనం అంత రియాక్షన్ వస్తుంటుంది. సో అదే మేము ఇక్కడ చేసాము. సో చాలా బాగా చేశారు డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు అంటే తను చాలా సినిమాలు చేస్తుంది, సో చాలా బాగా చేశారండి. దీక్ష గారు, సో థ్యాంక్ యూ. అందరు బాగా చేశాం. సో ప్రతి క్యారెక్టర్ ఇందులో మీకు ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఇట్స్ ట్రూ, నమ్మండి, నవ్వుకుంటారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీషర్ట్ మీద ఏం రాస్తుంది బ్రో. అందరికీ నమస్కారం అండి, మీడియా వారందరికీ నమస్కారం. నేను తిరుపతి అనే ఒక క్యారెక్టర్ ఇందులో లీడ్ రోల్ చేశానండి. టుడే గెస్ట్ మా మధురేష్ బాబు, కిడాకోల లంచం, శివరపల్లి శ్యాంబాబుకి, రచరవణకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మీరు చాలా బిజీగా ఉన్నారు, శివరపల్లి ఇదంతా ప్రమోషన్స్, రచరవణ, మీరు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాట్లాడాలి, అండ్ మా డైరెక్టర్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చిన్న ఇప్పటివరకు ఒక 35-40 ప్రాజెక్ట్ చేశానండి. ఇందులో ఒక లీడ్ రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి వినోద్ పబ్బతి, మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ ఊనూరు గారు, ఇంకా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా ఫన్నీగా, ఈ టీజర్లో లేనిది చెప్పండి మాకు. సినిమా చూస్తేనే ఏదైనా మందుకు పైసలు ఇస్తే కానీ చెప్పరా మీరు, అంతే కదా? అంతే, మందుకు పైసలు ఇస్తున్నా చెప్తాను. జీపే ఓకేనా? లేదండి, చెక్ నడుస్తుంది మాకు. చెక్ ఓకే, డైరెక్ట్ క్యాష్ చెక్ అంట. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేను కొద్దిగా మాట్లాడానంటే ఇంకా ట్రైలర్ ఉంది, ప్రీ రిలీజ్ ఉంది, ఇవన్నీ చాలా దాచిపెట్టడం చాలా ఉంది మాట్లాడటానికి. సో ముందు మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మీ అందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? కొంచెం గట్టిగా చెప్పండి అబ్బా. బాగుందా? బాగుంది. ఆ టైటిల్ ఎలా అనిపించింది? హౌ వాజ్ ద టైటిల్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రాగ్మయూర్ అండ్ రచరవి గారు. థ్యాంక్ యూ అండి. బద్మాషిలో వచ్చేసరికి ఇది టీజర్ అండి. సో టీజర్లో నాకు చూపించాను కామెడీ ఎలా ఉంటుంది, జస్ట్ ఇది ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమాలో మాత్రం నేను చెప్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ సీన్లో నుంచి ఎండింగ్ క్లైమాక్స్లో చాలా వరకు ఏదో చూపిస్తారు, చేంజ్ క్యారెక్టర్ ఆర్క్ ఏదో చూపిస్తారు. ఈ క్లైమాక్స్లో కూడా ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా కామెడీతోనే ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఆర్గానిక్ కామెడీ. బేసిక్గా కొన్ని ఫోర్స్డ్ కామెడీస్ ఉంటాయి, మనం ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంటే చూస్తూ ఉంటాం. చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను ఎక్కడ కూడా వల్గారిటీ కానీ కొంచెం కస్ వర్డ్స్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. మేము హోప్ యూ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటున్నాం సెన్సార్ నుంచి. అదే అండి. సినిమాలో చూసిన తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే నేను ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ని కదా, ఏది మాట్లాడినా ఎక్కువనే అవుతుందేమో. నా సినిమాతోని చూపించి అప్పుడు మాట్లాడతాను. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఆ నమ్మకం అయితే ఉంది, ఆ నమ్మకంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి మర్చిపోయినా, మా మెయిన్ యాక్టర్స్ ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో నన్ను చాలామంది అడిగారు, నువ్వే ప్రొడ్యూస్ చేసుకుంటున్నావు, ఇంత రిస్క్ చేస్తున్నావు, వాళ్ళు ఇద్దరిని ఎందుకు పెట్టావు, నీకు ఉన్నారు కదా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారుగా అన్నారు. నాకు నా మైండ్లో ఉన్న ఒక 2 యాక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళని పెడితే మొనాటోనస్ వస్తుందని ఫిక్స్ అయిపోయి వీళ్ళని పెట్టిన తర్వాత నేను ఏ షార్ట్ చూసినా కూడా అరే వీళ్ళు కాకపోతే వేరే ఏ యాక్టర్స్ పెట్టినా కూడా నేను అనుకునేది రాదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట.
సో చాలా బాగా యాప్ట్గా చేశారనమాట వీళ్ళు కానీ కవిత గారు కానీ దీక్ష గారు కానీ లైవ్లీగా ఉంటారండి. అసలు ఒక ఊరిలో భార్యాభర్తలు ఎలా ఉంటారు సేమ్ అది యాప్ట్ అయిపోయారనమాట. వీళ్ళని చాలా నేను విసిగించా కూడా వర్క్షాప్లు పెట్టి, ఇంత చిన్న సినిమాకు వర్క్షాప్లో అనుకోవచ్చు, కానీ వర్క్షాప్స్ అరౌండ్ ఒక 10 days పెట్టాను. 10 days విసిగించేసాను. సారీ మీరేమైనా హర్ట్ అయ్యి ఉంటే. నేనేంటంటే నా క్యారెక్టర్ వచ్చేంత వరకు ఆమె ఎంత పెద్ద యాక్టర్ అయినా మురళీధర్ గౌడ్ గారిని కూడా ఇబ్బంది పెట్టా. అంటే నాకు రావాల్సింది తెప్పించుకున్నాను అనమాట. మురళీ గారు రావాల్సింది పాపం ఆయన వాళ్ళ ఊర్లో ఏదో పండుగ చేస్తున్నాడంట, రాలేదు. నెక్స్ట్ ఈవెంట్లో చాలామంది వస్తారు, మా ఎడిటర్ కూడా రాలేదు, మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా రాలేదు. సో వాళ్ళు వేరే వర్క్లో స్టక్ అయి ఉన్నారు. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీ లైఫ్లో బద్మాష్ ఎవరో చెప్పలేదు, బద్మాష్ ఫ్రెండ్? నా లైఫ్లో చాలామంది ఉంటారు. బేసిక్గా చెప్పాలంటే నేను, మా తమ్ముడే. మా ఇంట్లో మా అమ్మ అంటుంటుంది అనమాట, ఏదన్నా చేస్తే చిన్నోడు అనుకుంటే పెద్దోడే, అనుకుంటే చిన్నోడు, ఇద్దరు బద్మాషులే అంటది. బేసిక్గా అక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అది. ఓకే, మీరే రియల్ బద్మాష్ అన్నమాట. మా అమ్మ అంటది అనమాట, ఇద్దరు బద్మాషులే, చిన్నోడు లేదు పెద్దోడు లేదు అని అట్లా అంటుంటుంది అనమాట. అది ఎందుకో నా మైండ్లో ఫిక్స్ అయిపోయి టైటిల్ ఏం పెడదాం అనుకుంటే ఇదే పెట్టేద్దామని పెట్టేశాను అనమాట. యా, థ్యాంక్ యూ.